నేను ఆల్రెడీ చెప్పాను కదా మా హస్బెండ్ బైక్ కొన్నారు అనేసి, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. నెక్స్ట్ డే ఇలా బండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇంట్లో మంచిగా పూజ చేసుకొని బాగా దండం పెట్టుకున్నాను. తర్వాత బండికి కూడా మంచిగా బొట్లు పెట్టేసి పూజ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మా ఊళ్ళో ముత్యాలం తల్లి ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజ చేయిద్దాం బండికి అనేసి మా హస్బెండ్తో పూజ చేయిస్తున్నాను. మా హస్బెండ్కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ బైక్ కనిపిస్తే వెంటనే అనేవాళ్ళు అనమాట, ఎప్పటికైనా ఈ బైక్ నేను కొనుక్కుంటాను అని. అట్ లాస్ట్ 7 years తర్వాత మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది ఈ బైక్ అయితే. వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఇది నా పరంగా ఒక జస్ట్ వెహికల్ మాత్రమే, కానీ మా హస్బెండ్కి అలా కాదు. ఇది తన కోరిక, హ్యాపీనెస్, ఆశ, కళలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. నాకు తెలిసి మా హస్బెండ్ పరంగా ఇది చాలా చిన్న కోరిక. తను ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే వెంటనే వెళ్ళి కొనేసుకోగలడు, కానీ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతల వల్ల తను అలాగా దాన్ని బ్యాక్ చేసుకుంటూ వచ్చాడు. అట్ లాస్ట్ ఇప్పటికైనా తనకి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఈ కొత్త జర్నీకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేయిస్తామని. సో పూజ కోసం వచ్చేసామన్నమాట. అక్కడ మంచిగా పూజ చేయించి నీట్గా దండం పెట్టుకొని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమని ఆ తల్లి మీదే భారం వేసేసాను. ఇంకా వేసేసి మంచిగా దండం పెట్టుకున్నాం అనమాట. సో మా హస్బెండ్ మా నందు ఇంకా ఇద్దరు కూర్చునిపోయారు బైక్ మీద. ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ గట్రా ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని నీట్గా ఇంటికి వచ్చేసాం. మీకు ఎవరికైనా ఈ బైక్ ఎలా తీసుకున్నాం ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఉంటా మరి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.